మహాభారతము ఉద్యోగ పర్వము కృష్ణరాయబార ఘట్టం. భీష్మద్రోణులు కూడా దుర్యోధనుడికి అనేక విధాలుగా బోధించారు. విదురుడు మాట్లాడుతూ, దుర్యోధన, నాకు నిన్ను గురించి ఏమీ విచారం లేదు. ముసలివాళ్లైన నీ తల్లిదండ్రులను గురించి మాత్రమే నా విచారం అంతా. కుల వినాశనానికి కారణభూతుడవైన నీ వంటి కుపుత్రుణ్ణి కన్నందుకు ఫలితంగా వీళ్ళు అందరూ నశించగా సర్వస్వము కోల్పోయి రెక్కలు తెగిన పక్షుల వలె భిక్షుకుల వలె తిరగవలసి వస్తుంది కదా అనేదే నాకు ఆ విచారం అని పరుషమైన మాటలతో నిందించాడు. దుర్యోధనుడు కృష్ణునికి సమాధానం చెబుతూ, కృష్ణ, నువ్వు పాండవులను పల్లెత్తు మాటైనా అనకుండా కేవలం నన్ను మాత్రమే ఎందుకు తప్పుపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. భీష్మ, ద్రోణ, విదురులు, నా తండ్రి కూడా నన్నే దూషిస్తున్నారు. నేను ఎంత ఆలోచించినా నేను చేసిన అపరాధం కొంచెం కూడా కనబడడం లేదు. అందరూ అంగీకరించి ఆడిన మైత్రీపూర్వకమైన ద్యూతంలో శకునికి పాండవులు రాజ్యం పణం పెట్టి ఓడితే దానిలో నా తప్పేమున్నది? వాళ్ళేదో ధనం తీసుకుని వెళ్ళి అది అనుభవిస్తూనే ఉన్నారు. దానికి మేమేమీ అడ్డు చెప్పలేదు కదా. వాళ్ళు ఏదో అపరాధం కెలికి యుద్ధానికి సిద్ధం అవుతుంటారు. మేము ఏం తప్పు చేశామని మాతో యుద్ధానికి వస్తున్నారు వాళ్ళు? మేం భయపడి దేవేంద్రునికి కూడా వంగి నమస్కరించే వాళ్ళం కాము. యుద్ధంలో మరణిస్తే అది స్వర్గహేతువే అవుతుంది. యుద్ధంలో శరతల్పం మీద మరణించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్వం మా తండ్రి వాళ్లకు కొంత రాజ్యభాగం ఏదో పొరపాటున ఇచ్చాడు. నేను చిన్నవాడనై ఉండగా జరిగిన పని అది. నేను బ్రతికి ఉండగా వాళ్ళు ఆ రాజ్యభాగం మళ్ళీ పొందే ప్రశ్నే లేదు. సూది మన మోపినంత నేల కూడా నేను పాండవులకు ఇవ్వను అని నిష్కర్షగా అన్నాడు. దుర్యోధనుని మాటలు వినగానే క్రోధారుణ నేత్రుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, సరే, నీకు వీరసేనం కావాలంటున్నావు కదా, తప్పకుండా లభిస్తుంది. నీ అమాత్యులతోనూ ఇతరులతోనూ సిద్ధంగా ఉండు. ఓ మూఢాత్మ, నేను ఏమి తప్పు చేశానని అంటున్నావు కదా. పాండవుల ఐశ్వర్యం చూసి అసూయ చెంది శకునితో దురాలోచనలు చేసి ద్యూతంలో పాండవులను మోసం చేసి ఓడించావు. సాధు మార్గంలో ఉన్న జ్ఞాతుల విషయంలో సత్పురుషులెవరైనా ఈ విధంగా వక్రమార్గంలో ప్రవర్తిస్తారా? సోదరుల భార్యను సభకు ఈడ్చుకొని వచ్చి ఎవడైనా ఆ విధంగా అవమానిస్తాడా? ఉత్తమశీల సంపన్నురాలు పాండవుల పట్టమహిషి అయిన ద్రౌపదిని గురించి నువ్వేమన్నావో, ఈ కర్ణ దుశ్శాసనులు నువ్వు కూడా వనానికి బయలుదేరి వెడుతున్న పాండవులను చూచి అవహేళన చేస్తూ నీచ జనులు కూడా నోటితో ఉచ్చరించడానికి సంకోచించే ఎలాంటి దుర్భాషలాడారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళు తల్లితో కలిసి వారణావతంలో ఉంటున్నప్పుడు దహించి చంపివేయడానికి గొప్ప ప్రయత్నం చేశావు. వీళ్ల అదృష్టం కొద్దీ నీ ఆలోచన సఫలం కాలేదు. వీళ్ళు ఏకచక్ర నగరంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో తలదాచుకుని చాలా కాలం రహస్యంగా నివసిస్తున్న కాలంలో విషప్రయోగం చేత, సర్పాల చేత, ఇతరమైన ఉపాయాల చేత వీళ్ళనందరినీ చంపడానికి ప్రయత్నించావు. ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. పాండవుల విషయంలో ఈ విధంగా కపటంతో అనేక సమయాలలో ప్రవర్తించిన నీవు ఇంకా ఏమి అపరాధం చెయ్యాలి? వీళ్ళు తమ వాటా తమకిమ్మని కోరుతుంటే ఇవ్వడానికి నీవు ఇష్టపడడం లేదు. పాపాత్ముడా, నువ్వు ఇప్పుడు ఇవ్వకపోయినా రాజ్యభ్రష్టుడవై నేల మీద పడవేయబడినప్పుడు ఇస్తావులే. పాండవులకు ఇన్ని అపకారాలు చేసి ఇప్పుడు నేనేమి తప్పు చేశాను అని అంటున్నావు. నీ తల్లిదండ్రులు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఇంతమంది ఎన్ని మార్లు చెప్పినా నువ్వు వినడం లేదు. మంచి హృదయంతో ఉపదేశించిన వాళ్ల మాటలను వినకుండా అధర్మము, అకీర్తికరము అయిన మార్గంలో వెళుతున్నావు. నీకు సుఖం లభించదు. కృష్ణుడు ఇలా అంటుండగానే దుశ్శాసనుడు దుర్యోధనునితో, నువ్వు ఈ సంధికి అంగీకరించకపోతే నిన్ను, నన్ను, కర్ణుణ్ణి బంధించి భీష్ముడు, ద్రోణుడు, నీ తండ్రి పాండవులకు అప్పచెబుతారట అన్నాడు. ఆ మాట వినగానే దుర్యోధనుడు అక్కడ ఉన్న భీష్మాదులు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా వాళ్ళనందరినీ అవమానిస్తూ లేచి సభ నుంచి వెళ్ళిపోయాడు. వాని సోదరులు, అమాత్యులు, ఇతర రాజులు కూడా వాని వెనక బయలుదేరారు. అలా లేచి వెళ్ళిపోతున్న దుర్యోధనుని చూసి భీష్ముడు, ధర్మార్థాలను విడిచి ఈ విధంగా తొందరపాటుతో ప్రవర్తించేవాడు అచిరకాలంలో కష్టాలలో చిక్కుకున్నప్పుడు వారిని చూచి శత్రువులు నవ్వుతారు. కృష్ణ, దురహంకారి అయిన ఈ రాజపుత్రుడు క్రోధ లోభాలకు వశుడైపోయి సరి అయిన మార్గం అనుసరించడం లేదు. క్షత్రియ జాతికి కాలం మూడినట్టున్నది. వీళ్ళందరూ వాని వెనకనే వెళ్ళిపోతున్నారు అన్నాడు. అప్పుడు కృష్ణుడిలా అన్నాడు, ఇతడు ఈ విధంగా కట్టుబాట్లు అన్నీ త్రించి ప్రవర్తిస్తుంటే వీరిని నియమించకుండా చూస్తూ కూర్చున్న కురువృద్ధులదే ఈ తప్పంతా. తండ్రిని చెరబట్టి రాజ్యం ఏలుతున్న దుష్టుడైన కంసుణ్ణి ఒకనిని వధించి యాదవులందరూ సుఖంగా ఉన్నారు.
పూర్వం మాటిమాటికి దేవతలను బాధిస్తున్న దానవులను సముద్రం మధ్య నుంచి బయటకు రాకుండా చేయమని ప్రజాపతి వరుణుణ్ణి ఆదేశించాడట. నాటి నుండి వాళ్ళ ఉపద్రవం ఏదీ లేకుండా లోకాలన్నీ సుఖంగా ఉన్నాయి. అదేవిధంగా మీ కులపెద్దలందరూ కలిసి ఈ దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి, శకుని, దుశ్శాసనుణ్ణి బంధించి పాండవులకు అప్పజెపితే అందరూ సుఖంగా ఉండవచ్చు. కృష్ణుడి మాటలు వినగానే ధృతరాష్ట్రుడు విదురునితో, నాయనా, నువ్వు వెంటనే వెళ్ళి గాంధారిని తీసుకునిరా, ఆమె చెబితేనైనా వింటాడేమో ఈ దుర్మతి అన్నాడు. విదురుడు గాంధారిని తీసుకుని వచ్చాడు. గాంధారి, నీ కుమారుడు పెద్దల మాటలు వినక ఐశ్వర్యం మీద ఉండే దురాశ చేత ఐశ్వర్యాన్ని ప్రాణాలను విడిచే స్థితిలో ఉన్నాడు. ఆ మూఢుడు శిష్టమర్యాదను అతిక్రమించి సభ నుండి లేచిపోయాడు. నువ్వైనా చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. రాజా, రాజ్యకాముడైన వానిని రప్పించు. ధర్మార్థాలకు లోపం కలిగించే శిష్టుడు కానివాడు రాజ్యం పొందడమే కష్టం. అయినా కూడా అన్ని విధాలా వినయహీనుడైన ఇతడు ఎలాగో రాజ్యం పొందాడు. రాజా, ఈ విషయంలో నిన్నే నిందించాలి. ఎందువల్లననగా పుత్రమోహం చేత నువ్వే అతడు ఎలా చెబితే అలా చేస్తూ ఇతడు పాపస్వభావం కలవాడని తెలిసి కూడా ఈ స్థితికి వచ్చేటట్టు చేశావు. రాజై ఉండి ఎవరైనా తన వాళ్ళు ఇలా కలహించుకుంటూ ఉంటుంటే ఉపేక్షిస్తాడా? నిన్ను చూసి శత్రువులు నవ్వుకుంటూ ఉంటారు అన్నది గాంధారి. విదురుడు వెళ్లి దుర్యోధనుణ్ణి మళ్లీ సభకు తీసుకుని వచ్చాడు. గాంధారి అతనిని పరుషమైన వాక్యాలతో నిందిస్తూ, ఇలా ఇంద్రియ నిగ్రహం లేకుండా స్వేచ్ఛగా ప్రవర్తించేవాడు అభివృద్ధి పొందజాలడు అని అన్నది. కృష్ణుడు రెండు పక్షాల క్షేమం కోరినవాడు. ఆయన చెప్పినట్లుగా చెయ్యి. తన అభివృద్ధిని కోరి ఉపదేశించే బుద్ధిమంతులైన మిత్రుల మాటలు విననివాడు శత్రువులకు ఆనందకరుడవుతాడు. యుద్ధం మంచిది కాదు, దానిలో ధర్మార్థాలు లేవు. సుఖం ఎలా ఉంటుంది? యుద్ధంలో విజయం తప్పక లభిస్తుందనే నమ్మకం కూడా లేదు. అందుచేత యుద్ధం చెయ్యాలనే ఆలోచన మానుకో. పాండవులు వారి పక్షానికి చెందిన దృష్టద్యుమ్నాదులు విజృంభిస్తే ఎవరు ఎదుర్కొనగలరు? కర్ణుడు, నీ సోదరుడైన దుశ్శాసనుడు కోపస్వభావం కలవారు. వీళ్ళు నీకేమీ సహాయం చేయజాలరు. ఇంకా భీష్మ, ద్రోణ, కృపాదులు సమస్త శక్తిని వినియోగించి నీకోసం యుద్ధం చేస్తారని నీవు అనుకుంటూ ఉండవచ్చు. వాళ్ళు జ్ఞానవంతులు. వాళ్ళ దృష్టిలో ఈ రాజ్యము, నువ్వు, పాండవులు అందరూ సమానులే. పాండవులలో ధర్మం అధికంగా ఉంది అని కూడా వాళ్లకు తెలుసు. నీ ఉప్పు తింటున్నందుకు వాళ్ళు యుద్ధంలో ప్రాణాలు విడిచిపెడితే విడిచిపెట్టవచ్చు, కానీ ధర్మరాజు ముఖంలోనికి కళ్లతో చూడజాలరు. అందుచేత దురాశ విడిచి శాంతి మార్గాన్ని సేవించు. తల్లి మాటలు కూడా పెడచెవిని పెట్టి దుర్యోధనుడు కర్ణ, శకుని, దుశ్శాసనులతో మంతనాలు ప్రారంభించాడు. అనుకున్న పని వెంటనే చేసే స్వభావం గల కృష్ణుడు భీష్మ, ధృతరాష్ట్రులతో కుమ్ముక్కై మనలను బంధించడానికి అంతకంటే ముందే మనం కృష్ణుని బంధిద్దాం. ఇతనిని బంధించగానే పాండవులు కూరలు పీకిన పాములైపోతారు, ఉత్సాహ విహీనులవుతారు. అప్పుడు మనం వాళ్ళని అనాయాసంగా జయించవచ్చును. ధృతరాష్ట్రుడు అరిచినా సరే మనం వీనిని వెంటనే బంధించి యుద్ధానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నారు. ఇంగితజ్ఞుడైన మహాబుద్ధిశాలి అయిన సాత్యకి వీళ్ల ఆలోచనలను కనిపెట్టి కృతవర్మతో, వెంటనే సైన్యం సన్నద్ధం చేసి నువ్వు యుద్ధ సన్నద్ధుడివై సభాద్వారం దగ్గర ఉండు. నేను లోపలికి వెళ్ళి కృష్ణుడికి ఈ విషయం చెబుతాను అని అతనిని హెచ్చరించి లోనికి వెళ్ళి ఆ విషయం ముందుగా కృష్ణునికి, తర్వాత ధృతరాష్ట్రునికి, విదురునికి తెలిపాడు. కణకణలాడుతున్న నిప్పును మూఢులైన బాలులు బట్టలో మూట కడదాం అనుకుంటున్నట్టు ఈ దుర్బుద్ధులు కృష్ణుణ్ణి బంధించాలనుకుంటున్నారు. విదురుడు ధృతరాష్ట్రునితో, నీ పుత్రులకు కాలం మూడింది, కృష్ణుణ్ణి బంధించాలనుకుంటున్నారట. వీళ్ళందరినీ అతడొక్కడే సంహరించగలడు. అతనిని ఏమి చేసినా వీళ్ళు అగ్నిలో పడ్డ మిడతలైపోతారు. అయితే ధర్మాత్ముడైన కృష్ణుడు ఇప్పుడు ఇక్కడ ఆ పని చెయ్యడు అన్నాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండంగా ఇలా అన్నాడు. రాజా, మీ వాళ్ళు చాలా కోపంతో ఉన్నారట. వాళ్ళు నన్ను బంధిస్తారో నేను వాళ్లను బంధిస్తానో ముందుగా నీ అనుమతి కోరుతున్నాను. వీళ్ళు పాండవుల సంపదలను ఆశిస్తూ తమ సంపదలే పోగొట్టుకోమనున్నారు. వీళ్ళనందరినీ నేనొక్కడనే సంహరించగలను. అదే వీళ్ళ అభిమతమైతే పాండవులు కృతకృత్యులైనట్లే. వీళ్లకు సహాయం చేయడానికి వచ్చిన అందరినీ బంధించి నేను పాండవులకు అప్పగిస్తే తప్పేమీ లేదు. అయితే మహారాజా, నీ సన్నిధిలో అలాంటి చెడ్డ పని చెయ్యను. నీ కుమారులు ఏమి చేయదలుచుకున్నారో అది చెయ్యమనుము. నీ కుమారులందరికీ కూడా అనుమతి ఇస్తున్నాను. ఈ మాట విన్న ధృతరాష్ట్రుడు విదురునితో, వెంటనే వాళ్ళందరినీ లోపలికి తీసుకునిరా అన్నాడు. ఇష్టం లేకపోయినా అందరూ మళ్లీ సభలోకి వచ్చారు. ధృతరాష్ట్రుడు తీవ్రంగా కుమారులను నిందించాడు. విదురుడు దుర్యోధనునికి
కృష్ణుని చేతిలో మరణించిన మహావీరుల పేర్లు చెబుతూ కృష్ణునికి ఏమాత్రం కీడు తలపెట్టినా నీవు సమూలంగా నశించిపోతావు అన్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. రేపు కృష్ణ పరమాత్మ చూపించిన విశ్వరూపాన్ని మనం చదువుకుందాం. మీ ఊటుకూరు జానకి రామారావు.